పండుగ దగ్గర పడ్డది. పిల్లగాళ్ళకి సెలవులు ఇచ్చిండ్రు. అందరు ఇళ్ళకి తాళం పెట్టి పల్లెలకు పయనం కడుతుండ్రు. ఇదే మోకాని దొంగలు కూడా బయలుదేరిండ్రట. ఇంటికి తాళం కనిపిస్తే ఎంజాయ్ పండుగ అని సదరేతందుకు సంసిద్ధమైండ్రట. మీ ఇల్లు గుల్ల కావద్దంటే మీరు మాకు చెప్పి ఊరికి కొన్రి అని అంటున్నారు పోలీసోళ్ళు. ఇండ్లకి తాళాలేసి పండుగకు ఊర్లకు పోయేటోళ్ళు ఎవ్వరైనా సరే లోకల్ పోలీసోళ్ళకి చెప్తే మీ ఇంటికి మేము కావలి కాస్తామంటుర్రు తెలంగాణ పోలీసోళ్ళు. ఏడి కాడ మైకులు పెట్టి బ్యానర్లు కట్టి ప్రచారాలు చేస్తుండ్రు. పండుగలకు పబ్లిక్ అంతా ఊర్లకు పోతే దొంగలు తాళాలు వలగొట్టి దోసుకపోనికే ఇస్రిల్ తయారు చేసుకున్రని పోలీసోళ్ళకి సమాచారం ఉన్నదట. స్టేట్ ఇంటర్ స్టేట్ దొంగలు అదే బయట రాష్ట్రాల దొంగలు ఆల్రెడీ ఊర్లే దిగిండ్రట. అందుకే చెప్పి పోవాలే అంటుర్రు. అంతేకాదు ఊరికి పోయేటప్పుడు ఇంట్లో మనుషులు ఉన్నారని నమ్మించేతందుకు ఇండ్లల్లో లైట్లు వేసే ఉంచాలనట. ఫోన్ యాప్లల్లా సీసీటీవీలని ఎప్పటికప్పుడు చూస్తుండాలి. తాళం వేసిన సంగతి బయట వాళ్ళకి తెలియకుండా కట్టనేయాలనట. పక్కింటోళ్ళకు ఓ మాట చెప్పి పోతే మంచిగానట. బంగారము నగలు పైసలు ఏమన్నుంటే ఇంట్లో పెట్టొద్దట. బీరువా తాళాలు ఇంట్లో పెట్టొద్దట. ఇప్పటిదాకా సీసీ కెమెరాలు చక్కగా పనిచేస్తున్నాయా లేవా అని చూసుకోవాలనట. ఇవే కాదు ఇంకా మీరు ఊర్లకు పోయే ముచ్చట సోషల్ మీడియాలో అసలే ఫోటోలు పెట్టి మందికి చెప్పకుండా అని అంటుర్రు. అట్లా చెప్తే దొంగల చేతికి మీకు మీరే తాళాలు అప్పచెప్పినట్టే అంటుర్రు. అందుకే మీ ఇంటి అడ్రస్ గిన పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ చేసుకొని పోతే ఎప్పటికప్పుడు రౌండ్లేసి కావలి కాస్తామంటుర్రు. మరి చూస్తుండ్రు కదా ఊర్లకు పోయేటోళ్ళు జర పైలం.